ఓం సదానీం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈగల్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. బాబా గారి యొక్క పూర్తి అనుగ్రహము ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకున్నటువంటి భయాల్లో కల్లా అతి పెద్ద భయము మృత్యు. మిగతావన్నీ చిన్న చిన్నవేనండి. మిగతా అన్ని భయాలు కూడా చిన్న చిన్న భయాలే. ఏదో రుణ భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ చిన్న చిన్నవి. అన్నిటికన్నా పెద్ద భయం ఏదైనా ఉంది అంటే అది మృత్యు భయము. ఈ రోజుల్లో మృత్యు అనేది సర్వసాధారణమైపోయింది. ఎంత సాధారణమైపోయిందంటే షేక్ హ్యాండ్ ఇస్తే స్వైన్ ఫ్లూ అంటారు, లేదంటే ఇంకొకటి అంటారు. దోమ కుడితే మనిషి చచ్చిపోతున్నాడు. ఆఖరికి ఈ మధ్య కరోనా వైరస్. ఇలా తీసుకున్నట్లయితే ఏ రకంగా తీసుకున్నా మరణం అనేది సర్వసాధారణము, సహజమైపోయింది. ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్తే తిరిగి వస్తాడనే నమ్మకం కూడా లేకుండా పోయింది ఈరోజు పరిస్థితుల్లో. ఇంత భయానకంగా ఉంది పరిస్థితి. ఉన్నామంటే ఉన్న రోజులు అదృష్టవంతులు. అలాంటి పరిస్థితుల్లో తయారైపోయింది ఈరోజు. కానీ బాబాగారి యొక్క ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి భయాల్లో నుంచి, ఇలాంటి ఒక క్రూరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనందరినీ బయటపడేయడానికి బాబాగారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నామం ఒకటి ఉందండి. అదే ఓం మృత్యుంజయాయ నమః. ఇది వాస్తవంగా శివనామం. అందరికీ తెలుసు ఇది శివనామం. మృత్యుంజయ నామం అనేది శివనామం. మరి ఈ శివనామము బాబాగారికి ఎలా వర్తిస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న రెండు నిమిషాలు చూద్దామండి. బాబాగారు 1886లో మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3 రోజుల పాటు పర్యటనకి. అలా 3 రోజులు బయట వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో కూడా బాబాకు అనుకూలం ఉండేవాళ్ళు ఉన్నారు, బాబాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా కొద్దిమంది కూడా ఉండేవాళ్ళు షిరిడీలో. అప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే ప్లేగ్ వ్యాధి, ఇంకా కలరా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్లేగ్ వ్యాధి ఇంకా ఎంత ఘోరమైనటువంటిదంటే కేవలం ప్లేగ్ వ్యాధి వచ్చినటువంటి ఆ యొక్క కుటుంబాల్లో ఏ ఒక్కరికి వచ్చినా మిగతా అందరికీ వస్తుంది. 2-3 రోజుల్లోనే మరణించడం జరుగుతుంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాబాగారిని వ్యతిరేకించేవాళ్ళు బాబాగారిని దహనం చేయాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ బాబాకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కుదరదు, బాబాగారు చెప్పారు, 3వ రోజు తిరిగి వస్తానని చెప్పారు అని గట్టిగా కూర్చున్నారు. ఇంక ఈ 2 గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కోర్టు దాకా వెళ్ళింది. అక్కడి నుంచి డాక్టర్ రావడం జరిగింది, బ్రిటిష్ డాక్టర్ రావడం జరిగింది. వచ్చి బాబాగారిని చెక్ చేసి కన్ఫర్మ్ చేశారు. హార్ట్ బీటింగ్ లేదు, బాడీ చల్లబడిపోయింది, ఇతను 100% మరణించాడు అని. అయినా కూడా మన వాళ్ళు వదలొచ్చిన భక్తి అంత గట్టిగా బాబాగారు చెప్పి. ఇందులో మహల్సాపతి ఇంకా గొప్పవాడు. 3 రోజుల పాటు చూడండి, మనం 1 గంట సేపు బాబా గుడిలో ఉంటే ఎప్పుడెప్పుడు బయట వచ్చేద్దామంటే మన గొప్ప బాబా భక్తులు. లేదా ఒకరోజు బాబా గుడిలో సేవ చేయాలంటే ఎంతో కష్టపడిపోయినట్టు ఫీల్ అవుతాం. కానీ బాబాని తన తొడ మీద పడుకోబెట్టుకొని 3 రోజుల పాటు బాబా వస్తాడనేటువంటి నమ్మకంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు మహల్సాపతి. ఎంత గొప్పవాడో చూడండి. అలా ఈ యొక్క 3వ రోజు తిరిగి బాబా రావడం జరిగింది. అంటే మృత్యువునే జయించడం జరిగింది. ఇది బాబా సొంత విషయంలోనే కాదండి, ఇంకా మీరు బాబా విషయంలో ఇంకా అనేక రకాలుగా తీసుకుంటే శ్యామాకి పాము కాటు కావచ్చు, లేదనుకుంటే ఇంకా రకరకాలుగా ఇంకా ఎంతోమంది బాబా సచ్చరిత్రలో మరణం నుంచి బయటపడేయడం జరిగింది. తాత్యాన్ని తీసుకోండి, తాత్యాకి కూడా సరే మరణం రాబోతుంటే ఆ మరణాన్ని బాబా స్వీకరించడం జరిగింది. అదొక కారణం, నాటకం. ఏదో ఒక రకంగా ఇతను బయట వెళ్ళిపోవాలి. ఎందుకు బయట వెళ్ళాలి? ఇప్పుడు బయట వెళ్తే, శరీరంలో నుంచి బయట వెళ్తేనే విశ్వం అంతట్లో ఉండేటువంటి భక్తులందరినీ తనకు కూడా కట్టుకోగలుగుతాడు. అలా బాబాగారు ఏం చేశారు? మృత్యుంజయుడు. మరి ఈ బాబాగారు మృత్యుంజయ మంత్రాన్ని మనకెలా ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని ఒకసారి గమనిద్దాం. మన సమస్యల్లో, ఇప్పుడున్న సమాజ పరిస్థితి సమస్యల్లో మృత్యు అనుక్షణం వెంటాడుతూ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో, భయానకమైనటువంటి పరిస్థితుల్లో బాబాగారిని మనల్ని ఎట్ట కాపాడుతాడు, ఎలా ఉపయోగించుకోవాలి ఈ నామాన్ని అనే ప్రయత్నం చూద్దాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఊది, అంటే విభూది. కానీ ఈ విభూది
దేవాలయాల్లో ఉండేటువంటి దునిలో నుంచి కూడా దొరుకుతుంది. కానీ పరిస్థితి ఏంటంటే తెలుసో తెలియకో అజ్ఞానం ద్వారానో ఇంక ఏ రకంగానో కానీ ఆ ఊది వేసే విధానంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కొంతమంది కవర్లు వేసేస్తున్నారు, కర్పూరం కవర్తో పాటుగా వేసేయడము, ఇంకా రకరకాలుగా సరైనటువంటి సమిధుల్ని యూజ్ చేయకపోవడము, అలాంటివి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఊది కంటే కూడా స్వయంగా మీరే ఇంట్లో తయారు చేసుకోండి. ఊది ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఏం లేదండి, మార్కెట్లో మనకు సమిధులు, ప్యూర్ సమిధులు దొరుకుతాయి. అంటే 9 రకాలైనటువంటి వనమూలికలతో కూడినటువంటి సమిధులు దొరుకుతుంది. 9 రకాల వనమూలికలు. ఆ సమిధులు తెచ్చుకోండి. మీరు లెక్కేసుకున్న దాంట్లో 9 రకాలు ఉండాలి ఖచ్చితంగా. అలాంటి సమిధులు తెచ్చుకోండి. అదేవిధంగా నవధాన్యాలు. ఇక్కడ నవధాన్యాలు అనే మాట వచ్చేటప్పటికి మార్కెట్లో దొరికే నవధాన్యాల్లో చాలా మటుకు నువ్వులు కలపడం లేదండి, కానీ ఖచ్చితంగా నువ్వులు ఉండాలి. అటువంటి నవధాన్యాలు తెచ్చుకోండి. అదేవిధంగా త్రిఫలాలు అంటాం, మీకు అది మార్కెట్లో దొరుకుతుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 కలిపిన త్రిఫలాలు, ఈ విడివిడిగా ఉండేటివి అవి తెచ్చుకోండి. తిప్పతీగ, మనకు హైదరాబాదు చుట్టుపక్కల ప్రదేశాల్లో చూస్తే ప్రతి ఒక్క స్తంభానికి తిప్పతీగే ఉంది. లేదు మీరు మార్కెట్ కొట్లల్లో కూడా మీరు ఆ తిప్పతీగని తెచ్చుకోవచ్చు. తిప్పతీగ, తేనె, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, పసుపు కొమ్ములు, ఇంతేనండి మనకు కావాల్సింది. దీంతోపాటు మీకు అవకాశం కానీ దొరికితే మనకు ఆవు పేడ సంపాదించగలిగితే, అంటే ఆవు పిడకలు, అది కూడా దేశీయ ఆవు పిడకలు సంపాదించగలిగితే అవి తెచ్చుకోండి. మనం విభూదిని వాడవచ్చు, కానీ విభూది పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే అది సున్నం మిక్సింగ్లో తయారైపోయింది. అది గడగడుతూ ఉంది. మనం నీళ్ళలో వేసి కానీ మనం అలా కలిపామంటే అదొక రకంగా తయారవుతూ ఉంది. కలర్ కోసం వాళ్ళు ఇంకేం చేస్తున్నారో మరి మనకు తెలియడం లేదు. కానీ మన భగవంతుడికి అందులో మరణానికి సంబంధించింది, మృత్యుంజయానికి సంబంధించిన వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఒక్కసారి మీరు ఇవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఒక ప్లేట్లోనో లేదంటే ఇంకేదైనా ఒక నేల మీద అయినా కానీ సరే శుద్ధంగా క్లీన్ చేసుకొని ఈ సమిధులు వేసుకొని ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః అంటూ ఆ ఆర్జ్యం పోస్తూ ఓం మృత్యుంజయాయ నమ స్వాహ, ఓం మృత్యుంజయాయ నమ స్వాహ అంటూ ఆ హోమాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత మిగులుతుంది. పూర్తిగా హోమం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ఎండు కొబ్బరి చెప్పును తీసుకొని, టెంకాయ వేయొద్దు, ఎండు కొబ్బరి చెప్పు చాలు, ఎండు కొబ్బరి చెప్పును తీసుకొని అందులో కొంచెం తేనె, కొంచెం నెయ్యి, కొంచెం నవధాన్యాలు వేసి ఆ హోమంలో చివరిగా పూర్ణాహుతి రాగా దాన్ని సమర్పించేసి నమస్కారం పెట్టుకోండి. ఇది పూర్తిగా కాలేటట్టుగా ఒకవేళ ఆ యొక్క మంట ఆగిపోయి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉంటుందో ఆ నిప్పు ఆగిపోయి పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత మా నిప్పు ఉంటుంది. ఆ నిప్పుని మధ్యలో కొంచెం కింద నుంచి కలబెడుతూ ఉండండి. ఎందుకంటే పైన వరకే కాలుతుంది, కింద అలా ఉండిపోతుంది. అంటే పూర్తిగా మనకు విభూది అవ్వాలి. అలా ఎప్పుడైతే విభూది చేసుకున్నారో దాన్ని మొత్తం జల్లించుకోండి. కొద్దిగా గొప్ప బొగ్గులు మిగులుతాయి. ఆ బొగ్గులు కూడా తిరిగి మళ్ళీ గ్రైండ్ చేయడమో లేదా బండకేసి నూరడమో ద్వారా పొడి చేసుకొని ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఇలా చిటికిన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు, అంటే మనకు చిటికెడు అంటాం దీన్ని. సాధారణంగా అందరూ చెప్పేది ఈ 2 వదిలేసి ఈ 2తో వేయమంటారు, కానీ ఈ 3తో వేయండి. ఎందుకంటే ఇది ఐశ్వర్య ముద్ర అంటాం దీన్ని. ఈ 3తో ఎత్తుకొని ఇలా వేస్తూ ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః, ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః, ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః అంటూ బాబా పాదాల ముందర వేయండి. అలా వేసి వచ్చిన విభూతిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. కొంచెం ప్యాకెట్, ఒక చిన్న పొట్లంలో, ఒక కాగితంలో, తెల్ల కాగితంలో, న్యూస్ పేపర్ కాదండి, వైట్ పేపర్లో కొంచెం విభూతిని మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా కార్యక్రమాల మీద వెళ్ళేటప్పుడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మీ ప్యాకెట్లో అది ఉండేటట్టుగా చూసుకోండి. పిల్లలు ఏదైనా బాధపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు, లేదా ఇంకేదైనా పరిస్థితుల్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి ఆ విభూతిని పెట్టి ఒక్క చిటికెడు విభూతిని ఓ మృత్యుంజయాయ నమః అంటూ దాంట్లో వేసి నీళ్ళల్లో వేసి వాళ్ళకి తాగిపిచ్చి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతారు, ఉలిక్కి పడకుండా, భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. దీని కానీ మీరు కానీ సాధన చేసి కానీ సంపాదించుకోగలిగితే, ఒక్కసారి సంపాదించుకుంటే చాలండి. ఎక్కువ సార్లు రోజు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు. మీరు కావాల్సినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. అంటే ధనం లాంటిది అది. మీకు ఎప్పుడెప్పుడు కావాలో, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా కానీ సరే, ఇంకెవరైనా మన ఇంటికి అనారోగ్యంతో ఉన్నామని చెప్పి వచ్చినా వాళ్ళకి ఆ విభూతిని ఇచ్చి పంపించండి.
దాంట్లో కావాలంటే షిరిడి నుంచి సాధారణంగా బాబా భక్తులందరూ షిరిడీకి వెళ్తూ ఉంటారు కాబట్టి షిరిడి నుంచి తెచ్చిన ఊది ప్యాకెట్ చాలా చిన్నది ఇస్తారు, అంత కొద్ది చిన్నది ఇస్తారు కాబట్టి దాన్ని కూడా కలుపుకోండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే షిరిడి ధుని విభూది కూడా దాంట్లో మిక్స్ అయినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు దానికి దక్కుతాయి. ఇలా చేయగలిగితే ఈ మృత్యు బాధ నుంచి ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే హాస్పిటల్స్లో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయంతో ఉంటారో, అంటే వాళ్ళకి ఎప్పుడు లోపల ఒక భయం ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో వస్తుంది, ఇలాంటి భయాలతో ఉంటారు. లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కానీ సరే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకొని ఫీల్ అవుతున్నారు అనుకోండి. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇంటి బయటికి వెళ్తే ఈజీ కనుక్కోవచ్చు. ఇంట్లో నుంచి సింహద్వారం నుంచి బయట వెళ్ళారనుకోండి, ఒక రకమైన రిలీఫ్ ఉంటుంది. ఇంట్లోకి రాగానే భయంకరమైన చికాకుగా ఉంటుంది, అంటే ఎక్కడో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని లెక్క. అప్పుడు కూడా ఈ విభూదిని ఆ నీళ్ళల్లో కలిపి ఓ మృత్యుంజయాయ నమః, మృత్యుంజయాయ నమః, మృత్యుంజయాయ నమః అని చెప్పి మంత్రిస్తూ ఇల్లంతా కూడా సరే మనం ఎప్పుడైతే పిచికారీ చేస్తామో ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం రావడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ ఇంటి చుట్టూ ఆవరించడం జరుగుతుంది. కాస్త ఓపిక చేసుకొని ఇలా తయారు చేసుకొని ఊదిని తయారు చేసుకొని మృత్యుంజయ మంత్రంతో బాబాను అర్చన చేసుకొని దాన్ని భద్రపరుచుకొని ప్రయోజనం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈగల్ టీవీ ప్రేక్షకులందరూ బాబా యొక్క పూర్ణ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలని బాబా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శాంతి శాంతి శాంతి.